నెక్స్ట్ ఇన్ అడోబ్ ఆడిషన్ ఆడియో హార్డ్వేర్ సెట్టింగ్స్ ఇవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కొంత మనం అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇదేంటంటే థియరీలాగా దీన్ని చూడకండి. ఫస్ట్ ఏంటంటే ద బేసిక్ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆడియో హార్డ్వేర్ సెట్టింగ్స్ని మనం చేసేటప్పుడు కొన్ని టెక్నికల్గా కొన్ని వర్డ్స్, ఓకే, కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం చేసుకోవాలి, రైట్? చూడండి, ఆడియో హార్డ్వేర్ సెట్టింగ్స్లో ఇన్పుట్ అవుట్పుట్ సెటప్, ఓకే. సో మనం ఇవి నేను మీకు టీచ్ చేస్తున్నాను అనమాట. ఆడియో హార్డ్వేర్ సెట్టింగ్స్లో ఇన్పుట్ అవుట్పుట్ సెటప్ అండ్ బఫర్ సైజ్. ఓకే, బఫర్ సైజ్ అంటే ఏంటి? అడోబ్ ఆడిషన్ బఫర్ సైజ్ ఏంటంటే ఫౌండింగ్ ప్రిఫరెన్సెస్. మనం ఆడిషన్లో ప్రిఫరెన్సెస్లో ఇవన్నీ చూడండి. ఫస్ట్ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం థియరీ, ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా మళ్ళీ నేను ఇవన్నీ చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మీకు పాసిబుల్ ఉంటే చిన్న నోట్స్ లాంటిది కూడా రాసుకోండి, ఓకే. ఇది ఎక్కడ ఉంటుందంటే అడోబ్ ఆడిషన్లో ప్రిఫరెన్సెస్ అండ్ ఆడియో హార్డ్వేర్. ద నెంబర్ ఆఫ్ ఆడియో శాంపిల్స్ ప్రాసెస్డ్ అట్ వన్స్, టిపికల్లీ 128 to 2048. ఓకే, ద లోయర్ బఫర్ సైజెస్ అంటే ఎంత? ఇది బిట్వీన్ 32 నుంచి 256. ఇది ఏం చేస్తుందంటే రెడ్యూస్ రికార్డింగ్ లేటెన్సీ. సో లేటెన్సీ అంటే ఏం లేదు, డిలే అవ్వడం. మనం రికార్డ్ చేసినప్పుడు టైం అన్నది ఎంత డిలే అవుతుంది అన్నది మనం లేటెన్సీ కింద చెప్తాం, రైట్? బట్ ఇంక్రీజ్ సిపియు స్ట్రెయిన్. ఇది ఏం చేస్తుందంటే మనకి సిపియు మీద స్ట్రెయిన్ అన్నది ఎక్కువ బర్డెన్ అన్నది పడుతుంది. వైల్ హయ్యర్ సైజ్ అంటే ఎంత? 512 బిట్వీన్ 2048. ఇది ప్రివెంట్ గ్లిచెస్ డ్యూరింగ్ మిక్సింగ్ బట్ కాజ్ లాగ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ బఫర్ సైజ్ అండ్ లేటెన్సీ. లెట్ us చెక్. సో బఫర్ సైజ్ అంటే శాంపిల్స్ అనమాట, శాంపిల్ రేట్ అది. సో డిటర్మైన్స్ హౌ మచ్ టైమ్ యువర్ కంప్యూటర్ హ్యాస్ టు ప్రాసెస్ ఆడియో డేటా. అంటే మన కంప్యూటర్ ఎంత టైము ఆడియోని ప్రాసెస్ చేయడానికి టైం తీసుకుంటుంది అన్నది బఫరింగ్ టైం అంటారు కదా, అదనమాట. ఇందులో మనకి బఫర్ సైజ్ ఏంటంటే మనకి ఈ సెట్టింగ్స్ ఏంటి? లో సెట్టింగ్ మనం బిట్వీన్ 64 నుంచి 128 శాంపిల్స్. ఇది బెస్ట్ ఫర్ రికార్డింగ్. జనరల్గా ఇది ఏంటంటే మనం రికార్డ్ చేసుకోవడానికి మంచి బఫర్ సైజు, అంటే లో సెట్టింగ్ అనమాట. ఈ మధ్యలో తీసుకుంటే యాజ్ ఇట్ రెడ్యూసెస్ ది డిలే బిట్వీన్ స్పీకింగ్ ఇన్ టు ఏ మైక్ అండ్ హీరింగ్ ఇట్ ఇన్ హెడ్ ఫోన్స్. ఓకే, సో ఇది మనకి బెస్ట్ రికార్డింగ్గా మనం చెప్తాం. హై సెట్టింగ్ ఏంటంటే బిట్వీన్ 512 to 1024 ప్లస్ శాంపిల్స్, రైట్? బెస్ట్ ఫర్ మిక్సింగ్ అండ్ ప్లేబ్యాక్. చూడండి, మనం ఆడియోని ఒకసారి మిక్స్ చేస్తుంటాం, రైట్? సో ప్లేబ్యాక్ ఏదైనా సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా ప్లేబ్యాక్ చేస్తున్నప్పుడు సో మనం ఈ శాంపిల్ రేట్ అన్నది బెస్ట్ అనమాట. ఓకే, యాజ్ ఇట్ ప్రివెంట్స్ ఆడియో క్రాక్స్, పాప్స్ ఆర్ డ్రాప్ అవుట్స్ బట్ కాజెస్ హై లేటెన్సీ. ఓకే, ఇది ఏం చేస్తుందంటే లేటెన్సీని మనకి ఎక్కువ తీసుకుంటుంది, రైట్? యాక్చువల్లీ ఏంటి లేటెన్సీ అంటే ఏంటి? ఏం లేదు, మిల్లీ సెకండ్స్, ఎంఎస్ అంటారు దాన్ని షార్ట్కట్లో. ఇది ఏం చేస్తుందంటే ది టైమ్ డిలే బిట్వీన్ ఆడియో ఇన్పుట్ అంటే రికార్డింగ్ అండ్ అవుట్పుట్ హియరింగ్ ఇట్. అంటే మనం రికార్డ్ చేస్తాం కదా, రికార్డ్ చేసినప్పుడు ఏమవుతుంది? అది డిలే, టైం డిలే అనమాట. అంటే ఆడియో ఇన్పుట్ అంటే ఏంటి? మనం మాట్లాడేది అంటే లోపలికి మైక్లోకి ఇచ్చేది, కంప్యూటర్లోకి ఇచ్చేది, ఓకే, అది రికార్డింగ్. అండ్ అవుట్పుట్ అంటే ఏంటి? మనకు బయటకు వచ్చేది, హియరింగ్ ఇట్, రైట్? సో దానికి ఆ మధ్యలో ఉండే డిలే టైంనే మనం లేటెన్సీ అంటారు. అది మనం ఆ మెజర్ చేయడానికి దాన్ని ఎంఎస్ షార్ట్కట్, యాక్చువల్ దాన్ని మిల్లీ సెకండ్స్ అని కూడా అంటారు. ఓకే, ఇఫ్ యూ హియర్ అండ్ ఈకో మీన్స్ ఎ డిలే వైల్ రికార్డింగ్ యువర్ లేటెన్సీ ఈజ్ టూ హై. చూడండి, ఇక్కడ మనం కొంచెం డిలే చేసామనుకో, డిలే మీన్స్ మనకి వినబడడంలో మనకి టైం తక్కువ ఉందనుకో, డిలే అయిందనుకో రికార్డ్ చేసినప్పుడు, అదేమవుతుందంటే యువర్ లేటెన్సీ ఈజ్ టూ హై, అంటే ఎక్కువ ఉంది అని చెప్తాం. ఇట్ ఈజ్
ఐడియల్, ఇంపెర్సెప్టబుల్. ఇంపెర్సెప్టబుల్ అంటే ఇంపాసిబుల్, వెరీ డిఫికల్ట్ టు నోటీస్, అంటే మనం దీన్ని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం అన్నమాట. ఓకే, రికార్డింగ్ లేటెన్సీ ఈజ్ జనరలీ అండర్ 10 milliseconds. ఇదేంటంటే ఆప్టిమైజేషన్ ఇన్ ఆడిషన్. ఓకే, ఫర్ రికార్డింగ్ సెట్ టు ద లోయెస్ట్ వాల్యూ, ఎగ్జాంపుల్ 64 or 128, యువర్ కంప్యూటర్ కెన్ హ్యాండిల్ వితౌట్ క్లిక్స్. రికార్డింగ్ ఇస్ గుడ్ అనమాట ఇది. ఫర్ మిక్సింగ్ అండ్ ఎడిటింగ్ వచ్చేసరికి దీన్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, మనం 512 ఆర్ హయ్యర్ టు ఫ్రీ అప్ CPU రిసోర్సెస్. ఓకే, అండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే యూజ్ ASIO అంటే ఏంటి, ఆడియో స్ట్రీమ్ ఇన్పుట్ అవుట్పుట్ డ్రైవర్స్. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఫర్ విండోస్ అన్నమాట, రైట్? ఆర్ కోర్ ఆడియో అండ్ దిస్ ఈజ్ ఫర్ మ్యాక్ ఫర్ ది బెస్ట్. ఇది ఏం లేదు, ఇది డ్రైవర్స్ ఇది. ఓకే, డ్రైవర్స్ నేమ్ అది, లోయెస్ట్ లేటెన్సీ పెర్ఫార్మెన్స్. ఓకే, లేటెన్సీ బేసిక్స్. సో మనం ప్రాక్టికల్గా దీన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ అడ్జస్ట్, బఫర్ అండ్ ద మానిటర్ డిలేస్, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. సపోజ్ ఇవన్నీ. ఓకే, లెట్ us ట్రై. చూడండి, ఇప్పుడు ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఆడియో హార్డ్వేర్ సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి, రైట్? సో ఇది నాది ఆడియో. ఇది సపోజ్ మనం చూడండి, ఇక్కడ మెనూ బార్లో ఇక్కడ ఫైల్ తర్వాత ఎడిట్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో మనకి ప్రిఫరెన్సెస్ ఉంది. ప్రతి అడోబ్కి సంబంధించిన అడోబ్ ఫ్యామిలీ అన్ని సాఫ్ట్వేర్స్లో కూడా ప్రిఫరెన్సెస్ ఏంటంటే మనకు నచ్చినట్టుగా అందులో కొన్ని ఆప్షన్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్? అలాగే ఇక్కడ కూడా ఆడిషన్లో మనకి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్రిఫరెన్సెస్లో మనకి ఇక్కడ చూడండి ఆడియో హార్డ్వేర్ ఉంది. సో దీని మీద ఇలా క్లిక్ చేయండి. ఓకే, సో పర్టికులర్గా మనం డైరెక్ట్గా ప్రిఫరెన్సెస్లో ఆడియో హార్డ్వేర్ మీదకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి డివైస్ క్లాస్. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఇది స్పెసిఫై ది డ్రైవర్ మోడల్ అనమాట. అయితే ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో ఆ మోడల్ MME దాని పేరు అది. ఓకే, అలాగే మనకి వేరే మోడల్ కూడా ఉంది. ప్రజెంట్ నేను ఈ మోడల్ కాబట్టి నేను యూజ్ చేస్తుంది. సో అది డ్రైవర్ మోడల్ యూజ్ టు యాక్సెస్ ద ఆడియో హార్డ్వేర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి డిఫాల్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, సో కంపల్సరీ మనం ఏదైనా రికార్డ్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ అన్నది ఇవ్వాలి. ఇన్పుట్ అంటే మనం మాట్లాడేది అనమాట, రైట్? సో దానికి సెట్టింగ్స్ సిస్టమ్ డిఫాల్ట్ యూజ్ అవుతుంది. ఇక్కడ ఇందులో మైక్రోఫోన్, USB ఆడియో డివైస్. సపోజ్ నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ అదర్ ఆప్షన్స్, మైక్రోఫోన్, USB ఆడియో డివైస్. ఓకే, సో ఇదేంటంటే సిస్టమ్ డిఫాల్ట్. నేను డైరెక్ట్గా సిస్టమ్ డిఫాల్ట్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. మనకు కావాలనుకుంటే ఇది మార్చుకోవచ్చు, దట్ ఈజ్ అప్ టు యూ. ఓకే, మనకి అసలు నో ఇన్పుట్ అంటే అది మనకి రికార్డ్ అవుతుంది, రైట్? ఇన్పుట్ తీసుకోదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అవుట్పుట్. ఇది కూడా డిఫాల్ట్ది, సిస్టమ్ డిఫాల్ట్. సపోజ్ ఇక్కడ నాకు సిస్టమ్ డిఫాల్ట్ స్పీకర్స్ది నేను USB ఆడియో డివైస్ని యూజ్ చేస్తున్నాను. అలాగే LG ఫుల్ HD NVIDIA హై డెఫినేషన్ ఆడియో ఉంది. అలాగే రియల్టెక్ డిజిటల్ అవుట్పుట్ రియల్టెక్ ఆడియో ఉంది. అలాగే స్పీకర్స్ USB ఆడియో డివైస్ ఉంది. నేను ఏంటంటే సిస్టమ్ డిఫాల్ట్దే ఇక్కడ కూడా అవుట్పుట్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను, రైట్? సో ఇన్పుట్ అవుట్పుట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నది యూజ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ క్లోక్. సో క్లోక్ అంటే ఏం లేదు, సెట్ ద క్లోక్ డివైస్. సో ఇదేంటంటే అవుట్ సిస్టమ్ డిఫాల్ట్ స్పీకర్స్ USB ఆడియో డివైస్. ఇది ఇన్ అండ్ అవుట్. ఓకే, అవుట్ అంటే సిస్టమ్ డిఫాల్ట్ స్పీకర్స్ USB. సో ఇవి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అలాగే ఉంచవచ్చు. అండ్ లేటెన్సీ యూజ్ స్మాలర్ వాల్యూస్ ఫర్ లోయర్ లేటెన్సీ అండ్ హయ్యర్ వాల్యూస్ when experiencing dropouts during playback or recording. Default is 200, right? సో ఇది 200 ఉంటే మనకి నార్మల్గా రికార్డింగ్ చేసుకోవడానికి అన్నది ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దీన్ని మనం మోస్ట్లీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ వాల్యూస్ బిట్వీన్ 30 to 500. సో ఇది లేటెన్సీ. సో లేటెన్సీ అంటే ఏం చెప్పాను, మనం రికార్డింగ్ చేసుకునేటప్పుడు మనం
ఆ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మన హెడ్ ఫోన్స్ నుంచి మనకి బయటకు వచ్చేటప్పుడు పట్టే టైం అనమాట. అని మనం మాట్లాడింది మళ్ళీ మనకి వినపడడానికి అంటే స్పీకర్స్కి రీచ్ అవ్వడానికి పట్టే ఆ టైం మిల్లీ సెకండ్స్. ఓకే, దట్ ఎంఎస్ అంటే మిల్లీ సెకండ్స్ అనమాట. సో శాంపిల్ రేట్ ఇది. అండ్ సెట్టింగ్, సపోజ్ ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకో ఏమవుతుంది, మన సౌండ్ సెటప్స్ ఉన్నాయి చూడు సెట్టింగ్స్. సో ఇవన్నమాట స్పీకర్స్. ఇది ఏంటంటే టిక్ మార్క్ ఉంది. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను, యూఎస్బి డిఫాల్ట్ డివైస్, రైట్. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్, క్యాన్సిల్ దిస్ వన్, రైట్. సో ఇది మనకి ప్రిఫరెన్సెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే మనం ఈ బఫర్ సైజ్ అంటే ఏంటి, మనం కంప్యూటర్ మన ఆడియోని ప్రాసెస్ చేయడానికి పట్టే టైం అనమాట, రైట్. సో మనం ఈ బఫర్ సైజు అండ్ లేటెన్సీని మనం ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి, నేను ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ట్రాక్ ఉంది కదా. సపోజ్ నేను ఇక్కడికి వచ్చాను, రైట్. సపోజ్ ఒక ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తి ఆడియో మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇవన్నీ ఉన్నాయి ఎఫెక్ట్స్, ఇవన్నీ పవర్ స్టేట్స్. ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క ఎఫెక్ట్స్ మనం అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను దీని మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను చూడండి, యాంప్లిట్యూడ్ అండ్ కంప్రెషన్. సపోజ్ నేను యాంప్లిఫై అన్నాను, చూడండి ఇక్కడ నాకు ఇది వాల్యూ వచ్చింది. సపోజ్ మనకి ఇది డిఫాల్ట్లో ఉంది, మనం కావాలనుకుంటే ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనం డిఫాల్ట్లో చూద్దాం. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ప్లే చేస్తున్నాను. When I was your age, I నేను studied under street light. చేంజ్ చేస్తాను You చూడండి. have Wi-Fi, online classes, still no focus. When I was your age, I studied under చూడండి ఇక్కడ లింక్ ఉందన్నమాట. సో మనం లింక్ తీసాం అనుకో ఏదో ఒకదాన్ని మనం street light. చేంజ్ చేసుకోవచ్చు. You have Wi-Fi, laptop, online classes. నీకు వినబడుతుంది కదా, అంటే లెఫ్ట్ ఛానల్ అనమాట. అంటే మనం హెడ్ఫోన్స్ పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ ఇయర్కి ఎఫెక్ట్ అవుతుంది ఇది కదా. సో నేను దీన్ని ఇలా పెట్టేశాను. నేను ప్లే చేసేసరి రైట్, Still no focus. When I was your age, I studied under street light. ఇది చూడండి, You have Wi-Fi, laptop, online ఇది classes. లెఫ్ట్ ఛానల్, రైట్. ఈ లింక్ రెండు పెట్టాం అనుకో రెండు మనకి ప్లే Still అవుతాయి. no focus. ఓకే, When I was your age, I studied under రైట్. సో మనం దీన్ని మళ్ళీ డిఫాల్ట్లోకి పెట్టేసుకుంటే నార్మల్గా సెట్ అయిపోతుంది, రైట్. సో దీన్ని క్లోజ్ చేసేసండి. సో దీన్ని ఓకే అనండి. ఓకే, ఇక్కడ మనకి ఇది అప్లై అయిపోయింది the కదా street already. light. ఓకే, సో మనం ఈ అప్లై అయిన ఎఫెక్ట్ మనకు అవసరం లేదనుకుంటే మనం ఏం చేయొచ్చంటే రిమూవ్ ఎఫెక్ట్ అనొచ్చు. ఓకే, అలాగే మనకి చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి, యాంప్లిట్యూడ్ అండ్ కంప్రెషన్ కానీ అండ్ ఛానల్ మిక్సరు. సో ఇవన్నీ మనకి ఎఫెక్ట్స్ అనమాట, రైట్. సో నేను ఇందులో కొన్ని నేను చెప్తాను, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఇవన్నీ కామన్గా ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం సేమ్ మనకి ఇందులో కూడా కనపడతాయి అనమాట. సో నేను ఛానల్ మిక్సర్, ఓకే, అంటే లెఫ్ట్ ఛానల్ అండ్ రైట్ ఛానల్ మిక్సింగ్ చెప్పాలి. చూడండి నేను ప్లే చేస్తున్నాను స్పేస్ బార్ మీద. You have Wi-Fi, laptop, online classes. ఫస్ట్ మనం దీన్ని డిఫాల్ట్లో సెట్ చేసేద్దాం. డిఫాల్ట్ అయిపోయింది. ఓకే, Still no focus. When I was your age, I studied under street light. You have Wi-Fi, laptop, online classes. Still no focus. When I was your age. రైట్. సో ఇదేంటంటే మనకి ఛానల్ మిక్సర్. మళ్ళీ దీన్ని డిఫాల్ట్. ఓకే, సపోజ్ మనం ఎడిట్ చేయాలంటే ఎఫెక్ట్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. నేను రిమూవ్ అంటున్నాను, రిమూవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇదేంటంటే డిఎస్ఆర్. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సేమ్ మనకి డిఫాల్ట్ ఉన్నాయి, అలాగే అదర్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, రైట్. సో నేను ఒకసారి దీన్ని ప్లే చేస్తాను. Age. I studied under street light. You have మనకి ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ లాగా మనకి చూపిస్తుంది. ఇది మల్టీ బ్యాండ్ అండ్ ఇట్ ఈస్ ఏంటంటే బ్రాడ్ Wi-Fi, laptop, online classes. Still no focus. చూడండి. When I was your age, I studied under ఇది చూడడానికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. the కాకపోతే street ఏంటంటే light. You have almost Wi-Fi, ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనకు అర్థం laptop, online classes. దట్స్ ఇట్. సో మీరు ఒక్కొక్కటి దీన్ని ఇలా చెక్ చేసుకుంటే మనకు అది అర్థమవుతుంది.
ఓకే, నెక్స్ట్ చూడండి ఇవన్నీ ఈ డైనమిక్స్, ఇవన్నీ ఆటో గేట్ కానీ కంప్రెషర్ కానీ అండ్ ఎక్స్పాండర్. ఓకే, అండ్ సపోజ్ ఇది డిఫాల్ట్ సెట్టింగ్ పెట్టేద్దాం. చూడండి నేను ప్లే చేస్తాను. Still no focus. చూడండి When I was your age, I studied under street light. You have Wi-Fi, laptop, online classes. Still no focus. When I was your age, I studied under street light. You have Wi-Fi, laptop, online classes. Still no focus. చూడండి When I was your age, I studied under street light. You have Wi-Fi, laptop, online classes. ఎక్స్పాండ్. Still no focus. When I was your age, I studied under street సో నేను ఇందులోంచి హార్డ్ కంప్రెషన్. light. You have Wi-Fi, laptop, online classes. Still no మీకు ఈ వాయిస్లో వేరియేషన్స్ అనేవి మీకు కనబడుతున్నాయి. హార్డ్ లిమిటింగ్ focus. When I was your age, I studied చూడండి. మీడియం కంప్రెషన్ under street light. You have అండ్ సాఫ్ట్ కంప్రెషన్. Wi-Fi, laptop, online classes. Still no focus. సో మనం దీన్ని డిలీట్ చేసేయచ్చు. ఓకే, లేదంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే రిమూవ్ ఎఫెక్ట్. మల్టీ బ్యాండ్ కంప్రెషర్. సో దీని మీద ఇలా క్లిక్ చేసాం. ఓకే, ఇవన్నీ మనకి ప్రీసెట్స్ అనమాట. ప్రీసెట్స్ అంటే ఏంటి, డైరెక్ట్గా మనం వాడు ఇచ్చిన దాన్ని అప్లై చేసేసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. When I was your age, I studied under street light. You have Wi-Fi, laptop, online చూడండి మళ్ళీ ఇది చేంజ్ చేస్తాను నేను. క్లాసికల్ మాస్టర్. classes. Still no focus. ఫుల్ రీసెట్. When I was your age, ఓకే, మనకి అదంతా మొత్తం రీసెట్ అయిపోయింది, రైట్. పాప్ మాస్టర్. I studied under street light. చూడండి. You have Wi-Fi, laptop, online సో ఇవన్నీ ఏంటంటే మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. మనం నచ్చినట్టుగా వాయిస్ని మనం రికార్డ్ చేసిన తర్వాత ఆ వాయిస్ని నచ్చినట్టుగా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట, రైట్. స్పీచ్ వాల్యూమ్ లెవెలర్ చూడండి. సో కేర్ఫుల్. classes. Still no focus. చూడండి When I was your age, I studied under street light. You have Wi-Fi, laptop, online classes. Still no focus. When I was your age, I studied under street light. You have Wi-Fi, laptop, online classes. ఓకే, ఇవన్నీ Still no focus. When I was your నాయిస్ గేట్. age, I studied under street light. ఓకే, సో చేంజ్ దిస్ టు సాఫ్ట్వేర్ స్ట్రాంగ్ ఐఎమ్ గివింగ్. You have Wi-Fi, laptop, online classes. Still no focus. When I was ఓకే, కమ్ బ్యాక్ టు డిఫాల్ట్. డిలీట్ దిస్ వన్. ఓకే, ఇదేంటంటే ట్యూబ్ మోడల్లో కంప్రెషర్. ఇవన్నీ కంప్రెషర్స్ అనమాట. ద బ్లిస్ఫుల్ బేస్. your age, I studied under street light. చూడండి You have Wi-Fi, laptop, online classes. బ్రిక్ వాల్ లిమిటెడ్. Still no focus. When I was your age, I studied under street light. డన్. సో ఇవన్నీ నేను కొన్ని చూపిస్తాను. ఇవన్నీ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మనకి అర్థమవుతూ ఉంటాయి ఇవన్నీ. You have Wi-Fi, laptop, online classes. Still సో ఇది మెటల్ ఫేస్. no focus. When I was your age, I studied under street light. You మోర్ పంచ్. have Wi-Fi, laptop, online classes. Still no focus. చూడండి ఇది రేడియో లెవెలర్. When I was your age, I studied ది వాకల్ అటాకర్. under street light. అండ్ దిస్ ఈజ్ వోకల్ బూస్టర్. You have Wi-Fi, laptop, చూసారా, ఇవన్నీ ప్రీసెట్స్ అనమాట. డైరెక్ట్గా మనం అందులో యూజ్ చేసుకోవచ్చు. మనం పర్టికులర్గా కావాలని మనం ఇవన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనకి
బెస్ట్ అనిపించింది మనం యూజ్ చేయొచ్చు. వాయిస్ ఓవర్ చూడండి, Online classes, still no focus. సో ఫర్ వాయిస్ ఓవర్కి అది ఇచ్చేటప్పుడు మనం ఏంటంటే ఇది బాగుంటుంది అనమాట. వాయిస్ థిక్నర్, When I was your age, రైట్. సో రిమూవ్ ఎఫెక్ట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే మన లేటెన్సీని కానీ లేకపోతే బఫర్ సైజ్ని కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు.